ఏమయ్యా పర్లోక రిజర్వేషన్ చేసుకోలేదా? అది ఏమో రేపుకమ్మా మీరు ఎవరు ఎత్తలేదేమి? మీరు రిజర్వేషన్ చేసుకున్నారా లేదా? పరలోకానికి వెళ్ళాలన్న ఆశ ఉందా లేదా? మనం చూడు మన డ్రమ్ కొట్టే 2 చేతులు ఎత్తాడు. హల్లెలూయా. ఆయన అర్థం ఇస్తాడు, అర్థం ఎత్తలేదు కానీ ప్రియమైన దేవుని బిడ్డ ఆయన చాలా గ్రేట్ అంతే. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, పరలోకానికి మనం అందరం రిజర్వేషన్ చేయించుకున్నాం. ఆమేన్. కానీ ఇప్పటికే వెళ్ళాం, కొంత సమయం ఉంది. ఆమేన్. కొంత సమయం ఉన్నప్పుడు ఈ సమయంలోనే ఈ పరలోక రాజ్యం వెళ్ళాలంటే చాలా ఇరుకైనది కనుక ఈ ఇరుకైన మార్గంలో వెళ్ళేటప్పుడు కొన్ని శ్రమలు ఎదురవుతాయి, కొన్ని శోధనలు ఎదురవుతాయి. కొంతమంది దూషిస్తారు, కొంతమంది అవమానపరుస్తారు. చెడ సావాసం చేయబాకరా అంటాం. అవతలుడు ఇంటి ముందరే కూర్చోంటాడు వచ్చి, ఏంటి నీ పాస్టర్ మమ్మల్తో కూడా చేయట్లేదు అన్నాడా? నీ పాస్టర్ సంగతి చెప్పాలనుకుందా? హల్లెలూయా. ఏంటి హల్లెలూయా అంటే ఏమి ఆగిపోయాడు కదా ఇప్పుడు. మరి మంచోడు మారిపోయాడు, మనం కూడా మారాల అన్నరాజు వాళ్ళకి మార్చిన కొట్టుకుందాం ముందు. ఆమె హల్లెలూయా. ప్రియమైన ఏమైపోతుందంటే చెడు సావాసం చేయబాగా చెడిపోతామంటే అది నచ్చదు, మంచి సావాసం చేయమంటే చేయరు. ఎందుకంటే చెడు సావాసంలో ఉన్న ఆనందం వేరు, మంచి సావాసంలో ఉన్న ఆనందము వేరు. మంచోడు ఎప్పుడు చూసినా మంచిగా చెప్తాడు, చెడ్డోడు ఏం చేస్తాడు? ఎప్పుడు చూసినా చెడ్డ మాటలే చెప్తాడు, చెడ్డ ఆలోచన చేస్తాడు, చెడ్డ తలపులే చెడ్డ మాటలే వస్తాయి నోట్లో. హల్లెలూయా. అందుకని మంచోడు సావాసం చేస్తే మంచి బుద్ధి, చెడ్డోడు సావాసం చేస్తే అంతే కదా. ఇప్పుడు అందుకని విశాలమైన మార్గము చెడ్డదిని, ఇరుకు మార్గము మంచిదని. ఆమేన్. హల్లెలూయా. ఈ మార్గములో ప్రవేశించడానికి మనము రిజర్వేషన్ చేసుకున్నాం. అవునా? మన మధ్యలో డ్రాప్ అవ్వకూడదు. అలా ఇప్పుడు చెప్పాను కదా, 5 ఈట్స్ అని చెప్పానా? వీటిల్లో మనకు సంబంధం లేదు. ఆమేన్. మనం చివరి వరకు కడ వరకు దేవుని కొరకు ఉండాలి. చెప్పకూడదమ్మా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభు సన్నిధిలో మనము మోకరిద్దాం. నువ్వు ఇరుకు మార్గంలోనికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడి ఉన్నట్లయితే, ఖచ్చితంగా నువ్వు జీవాన్ని కనుక్కున్నట్టే. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, చాలా వేదన కలిగినటువంటి సమస్యలు నీకు ఎదురవుతాయి. వీటన్నిటిని లెక్క చేయక నేను వెళుతున్న మార్గం ఇరుకైనదని తెలుసుకుని, ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు శ్రమలు వస్తాయని తెలుసుకుని, ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు అవమానాలు వస్తాయని తెలుసుకుని, ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు ఎన్నో కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతాయని తెలుసుకుని నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి రిజర్వేషన్ చేసుకున్నావు, టికెట్ తీసుకున్నావు. నువ్వు వెళ్ళడానికే ఆయనతో సహవాసం, యుగ యుగములు ఆయనతో ఉండడానికి సిద్ధపడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని అనుభవంలో ఉన్న వ్యక్తి నిజముగా ఆ ఇరుకులో పోతూ ఉంటే సమాధానం దొరుకుతారు. అదే ఇరుకులో ఆనందం ఉంది, అదే ఇరుకులో ఆశీర్వాదం ఉంది. అది చెప్పచాక్యము కానీ దేవుని కృప ద్వారా దొరికేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఇదిగో విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళని చూసి వాళ్ళు బాగున్నారే అని అనుకుంటున్నావు. వాళ్ళు భూ నివాసులు మాత్రమే, నీవు పరలోక నివాసివి. అది గుర్తు పెట్టుకో. నువ్వు వెళ్ళే మార్గము ఇరుకు, వాళ్ళు వెళ్ళే మార్గం విశాలం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నీ వాక్యపు వెలుగులు మమ్మల్ని భద్రపరిచయ్యా. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మేము నీ మార్గములోనే నడిచే విధంగా మమ్మల్ని స్థిరపరచు. ప్రార్థన చేద్దాం. కీర్తన వచ్చి ప్రార్థన చేస్తూ త్వరగా మనం అందరం బాగా సిద్ధపడతాం.